రీసెంట్‌గా జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం అయితే జరిగింది. ఏదైతే రఘురామకృష్ణరాజు ఆయన జగన్ బెయిల్‌కి సంబంధించి ఆయన కేసులు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన అప్పటి నుంచి కూడా బెయిల్ మీద ఉంటున్నారని చెప్పేసి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ద్వారా ఈ కేసుల మీద ముందుకు కదలాలని చెప్పేసి ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారణలో భాగంగా రీసెంట్‌గా సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారు కదా! ఆ న్యాయమూర్తుల్ని తప్పించి వేరే న్యాయమూర్తులు, కొత్త న్యాయమూర్తుల్ని అంటే కేసుల విచారణ కోసం, విచారణ వేగవంతం కోసం ఒక కొత్త న్యాయమూర్తులనైతే నియమించడం జరిగింది. అందులో భాగంగా జస్టిస్ నాగరత్నం, అలాగే సతీష్ చంద్ర శర్మ అని చెప్పేసి ఒక ఇద్దరు కొత్త బెంచ్‌కి జగన్‌మోహన్ రెడ్డి కేసులనైతే బదిలీ చేయడం జరిగింది. అయితే దీనివల్ల ఏంటి అంటే ఒకవేళ జగన్‌మోహన్ రెడ్డి కేసులు వేగవంతం అయితే త్వరలో జగన్‌మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ రద్దు కావడానికి కూడా అవకాశం ఉంటది. అలాగే జగన్‌మోహన్ రెడ్డికి కూడా ఒక రకమైన నిజంగా తప్పు చేస్తే శిక్ష పడడానికి కూడా అవకాశం ఉంటదని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి దీని మీద జగన్‌మోహన్ రెడ్డి గాని, వైసీపీ పార్టీ గాని ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్‌మోహన్ రెడ్డి కేసులో ఆయన పేరు మీద ఉంటుంది కాబట్టి ఆయన కేసులో ఒక కదలిక రావడానికి అవకాశం ఉందని అయితే మనకైతే తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.